ఇచ్చాడు. వాళ్ళు ఇప్పుడు సచ్చినా రానంటున్నారు. సింగపూర్ ప్రభుత్వం వణికిపోయింది. ఈశ్వరన్ జైలుకి వెళ్ళింది దీని కారణంగానో కాదో తెలియదు. కానీ ఆ తర్వాత ఈశ్వరన్ కథ అంతా బయటపడింది. ఈశ్వరన్ అంత ముందు మనకు పెద్ద దాన్ని ఏమంటారు విఐపి అతిథి, మనకి పద్దాక వస్తుండేవాడు. ఆయన లేకపోతే సింగపూర్ ఏమయ్యేదు అన్నట్టు చెప్పేవాళ్ళు. అట్లాంటి జైల్లో ఉన్నాడు ఏడాది పాటు. ఏంటది ఏమైందో తెలియదు అక్కడ. బట్ సింగపూర్ ప్రభుత్వం అది అనైతికమని అంగీకరించాల్సి వచ్చింది. ఎందుకంటే అది ప్రభుత్వాన్ని కాదు, అది ప్రజల్ని ఏం మోసం చేశారు. సింగపూర్ లో అది ఒక కన్సార్టియం, అంటే 4-5 కంపెనీలు కలిపి మేము ఆంధ్రాలో ఇట్లా చేయబోతున్నామని ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇస్తాయి. అక్కడ ఎవడైనా ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మన అదాని శ్రీలంకలో పోర్టు కొంటేనో లేకపోతే ఇరాన్ లో పోర్టు కొంటేనో మన కేంద్ర ప్రభుత్వానికి ఇంటిమేట్ చేస్తాడు. కేంద్ర ప్రభుత్వం అంటది. ఎందుకు అంటే అక్కడ ఎందుకు ఇంటిమేట్ చేయాలంటే విదేశాంగ విధానం ప్రకారం కొన్ని దేశాలతో మనకి శత్రుత్వం ఉంటుంది, కొన్ని దేశాలతో మిత్రత్వం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి విదేశాల్లో పెట్టుబడులు పెట్టాడు. అట్లా సింగపూర్ ప్రభుత్వం అనుమతించిన కన్సార్టియం అది. కన్సార్టియంకి అనుమతి ఇచ్చింది అంటే వాళ్ళు అక్కడ కావాలంటే గొడవ పెట్టుకోదలుచుకుంటే మన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడగచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సచ్చినట్టు ఇప్పేస్తుంది. ఇప్పుడు పీపీపీల విషయంలో, కరెంట్ పీపీపీల విషయంలో అట్లా ఇవ్వలేదని కేంద్రం జోక్యం చేసుకుంది ఆ రోజున. ఎట్లాగా విదేశీ సంస్థలతో కూడా టైఅప్ అయి ఉన్నటువంటి పెట్టుబడులు అది అది రద్దు చేయడానికి మధ్యలో కుదరదని చెప్పింది కేంద్రం. ఈవెన్ పార్లమెంట్ లో కూడా చెప్పింది ఆ ముక్క. అంత సీరియస్ ఉంటుంది. నిజంగా ఆ రోజున గనక వాళ్ళ తప్పు లేకపోయి ఉంటే ఖచ్చితంగా సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళకి అండగా నిలబడేది. వాళ్ళ తప్పేంటో మన సిఐడి వెళ్ళి చూపించి వచ్చింది. వాళ్ళు చేసిన మోసం ఏందో చూపించేటప్పటికి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఇవాళ వాళ్ళు కూడా రానంటున్నారంటే అర్థం ఏంటి? అది జగన్ పెట్టిన భయం. వాస్తవంగా అది రౌడీయిజమో లేకపోతే అదేదో భాషాల టైప్ లోనో లేకపోతే అదేదో ఈ మధ్య రజనీకాంత్ సినిమా ఏదో వచ్చింది కదా జైలర్ లో, ఆ టైప్